కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుల్ని గుర్తించానని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చెప్పారు. గుంటూరు జిల్లా జడ్జి ముందు జరిగిన పోలీస్ పరేడ్లో ఆయన నిందితుల్ని గుర్తించారు. దీంతో తనపై కర్చీఫ్ కట్టుకుని దాడి చేసిన నిందితుల్ని గుర్తించానని రఘురామ చెప్పారు. కస్టోడియల్ టార్చర్ హత్యాయత్నం కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం జైల్లో ఉన్న నిందితుడు తులసిబాబుతో పాటు మరో వ్యక్తికి పోలీసులు పరేడ్ నిర్వహించారు. గుర్తించడం జరిగింది. మరి అతను ఎవరన్నది మరి వ్యక్తిని అయితే నేను గుర్తించా. అందరూ అనుకునే వ్యక్తి కాదా అన్నది మరి అది మీరు తెలుసుకోవాలి. నేనైతే నా గుండెల మీద కూర్చున్న వ్యక్తిని గుర్తించా క్లియర్గా. ఇప్పుడు మీరు ఎక్స్ట్రా ప్రశ్నలు కాదు, ముసుగు లేదండి. ఎందుకంటే నేను యాక్చువల్గా నా చెస్ట్కి బాగా దగ్గరగా కూర్చొని నన్ను 2-3 షాట్లు కొట్టినప్పుడు అప్పుడు లైట్గా జారింది. సో నేను ముసుగు అవసరం లేదు. ముసుగు ఉన్నా లేకపోయినా ఈ వ్యక్తికి మిగిలిన వాళ్ళు దూరంగా ఉన్నారు. ఇతను బాగా మరీ దగ్గరగా గుండెల మీద కూర్చుని సెల్ ఫోను ఓపెన్ చేయమని అతి దగ్గరగా వచ్చినందువల్ల అది కూడా కర్చీఫ్ లూజ్ కట్టుకుంటారు కదా, కొంచెం నన్ను కొడతాం మూమెంట్లు అన్నీ ఉన్నప్పుడు సో మొహం కూడా ఆల్మోస్ట్ ఎలా జారిపోయిందంటే ఆల్మోస్ట్ కనపడిపోతుంది కదా. సో మొహం కూడా చూడటం జరిగింది. సో ఇప్పుడు నేను ఐడెంటిఫై గుండెల మీద కూర్చున్న వ్యక్తిని అయితే స్పష్టంగా ఐడెంటిఫై చేశాను.